జై శ్రీరామ్. 2022 నుంచి 2024 జూలై వరకు మొత్తం 11 ప్రెడిక్షన్స్ అనేవి ప్రూవెన్ అయ్యాయి. మరియు నా వాట్సాప్ గ్రూప్ లింక్ కూడా ఇచ్చాను క్రింద డిస్క్రిప్షన్లో. ఇది నిజమా కాదా అనుకుంటే కనుక ఈ 11 ప్రెడిక్షన్స్ అనేవి కింద డిస్క్రిప్షన్లో ఉంటాయి. మీరు చెక్ చేసి నిజమైతేనే నా వాట్సాప్ గ్రూప్ లింక్ యాడ్ అవ్వండి మరియు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మేషరాశికి అధిపతి కుజుడు. మేషరాశిలో భరణి 4 పాదాలు, అశ్విని 4 పాదాలు, కృత్తిక 1వ పాదం ఉంటుంది. ఈ నక్షత్రం వాళ్ళందరికీనూ నేను చెప్పే వార ఫలితాలు వర్తిస్తాయి. ఈ వారంలో లగ్నాధిపతి అయిన కుజుడు 3వ స్థానంలో ఉన్నారు. దాని మూలంగా కీర్తి ప్రతిష్టలు అనేవి ఎక్కువగా ఉండబోతున్నాయి. ఈ వారంలో చాలా ఆనందంగా ఉంటారు. 2వ స్థానంలో గురువు ఉన్నారు కాబట్టి ధనపరంగాను కుటుంబ పరంగాను మంచి డెవలప్మెంట్స్ అంటూ ఉంటాయి. కుటుంబ సభ్యుల నుంచి ధనం రావటం కూడా జరుగుతుంది. ఇది మీకు మానసిక ఆనందాన్ని దోహదపడిపోతోంది. ఈ వారం అనేది 6వ స్థానంలో బుధుడున్నారు. 6వ స్థానంలో బుధుడు ఉండటం మూలంగా శత్రువుల నుంచి బిజినెస్ పరంగా నెగిటివ్ డెవలప్మెంట్స్ అంటూ వచ్చే అవకాశం ఎక్కువగా ఉన్నది. ఎప్పుడైతే బుధుడు 6వ స్థానం నుంచి 7వ స్థానమైన తులారాశికి వెళ్తారో మీకు బిజినెస్ పరంగా అభివృద్ధి అంటూ ఎక్కువ చూస్తూ ఉంటారు. పెట్టుబడి ఎక్కువ పెట్టండి. 10వ తారీఖు నుంచి మీకు మంచి లాభాలంటూ ఉండబోతున్నాయి. ఈ వారంలో చాలా ఆనందంగా ఉంటారు. రుణరోగ శత్రుస్థానం అధిపతి అయిన బుధుడు 7వ స్థానానికి వెళ్ళటం మూలంగా శత్రువుకు రావాల్సిన కాంట్రాక్టు మీకు వచ్చే అవకాశం ఎక్కువగా ఉన్నది. చాలా ఆనందంగా ఉంటారు. 6వ స్థానంలో కేతువు సూర్యుడు ఉన్నారు. సూర్యుడు 6వ స్థానంలో ఉండటం అనేది మంచిది కాదు. మీకు హెల్త్ పరంగా ఇబ్బంది పడే అవకాశం ఎక్కువగా ఉంటుంది. ముఖ్యంగా కొలెస్ట్రాల్ విషయాల్లోనూ కళ్ళకు సంబంధించిన విషయాల్లోనూ ఇబ్బంది పడే అవకాశం ఎక్కువగా ఉన్నది. సూర్యాష్టకాన్ని చదువుకోండి. మంచి డెవలప్మెంట్స్ అంటూ ఉంటాయి. మ్యారేజ్ పరంగాను కెరియర్ పరంగాను మంచి డెవలప్మెంట్స్ అంటూ ఉంటాయి. ఈ వారంలో ఎటువంటి ఇబ్బందికరమైన వాతావరణం అంటూ ఉండదు. మీ భవిష్యత్ వివరాల కోసమై హెచ్ఎల్ఎన్ జ్యోతిష్యాలయాన్ని సంప్రదించండి. 2024 భారత్ ప్రైమ్ మినిస్టర్గా నరేంద్ర మోడీ రీఎలక్ట్ అవుతాడని చెప్పి నేను మార్చ్ 2022లో చెప్పడం జరిగింది. అది ఈ నెల ప్రూవ్ అయ్యింది. Thanks for watching this video. Please like, share and subscribe my channel.